హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ యష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అయితే సిల్ కావాలి గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్షన్ నిఖిల్ వచ్చేసి సెకండ్ మూవీ ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉన్నాడు అనమాట. ఆ మూవీ ప్రమోషన్స్లోనే కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. ఆ ఇంటర్వ్యూలు ఆల్రెడీ ఇప్పుడు చాలా వైరల్ అయిపోతున్నాయి. రీజన్ ఏంటంటే తన మూవీ సెకండ్ మూవీ వచ్చేసి తన సెకండ్ మూవీ అంటే ఇంతకుముందు ఫస్ట్లో కన్నడలో ఒక మూవీ చేశాడనమాట. సెకండ్ మూవీలో తన క్యారెక్టర్ గురించి అడిగితే నా క్యారెక్టర్ అసలు నాకు చాలా బాగా నచ్చిన క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ చేయడానికి లక్ ఉండాలి అని నాకైతే అనిపించింది. ఎందుకంటే చాలా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ అన్నట్టు అట్లా చెప్పాడు అనమాట. సో తెలుగు ఇప్పుడు ఇంకా ఏ లాంగ్వేజ్లో మీరు ఎక్కువ చేయడానికి ఇష్టపడుతున్నారంటే నాకు ఏ లాంగ్వేజ్ అయినా ఒకటే, బట్ నేను ఒక ఆర్టిస్ట్ని ఏ లాంగ్వేజ్లో అయినా నేను చేస్తాను అది చెప్పాడు అనమాట. ప్లస్ సిరీస్ అయినా సీరియల్ అయినా ఆల్బమ్ అయినా ఏవైనా నేను చేస్తాను అన్నట్టు చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకా మ్యారేజ్ గురించి అడిగితే మ్యారేజ్ వచ్చేసి ఇప్పుడు కాదు, కొంచెం టైం పడుతుందని చెప్పాడు. ప్లస్ ఇప్పుడు విక్రమాన్ డ్యూటీ చాలా బాగుంది. అసలు క్యారెక్టర్ అసలు అయితే చాలా బాగుంది. మూవీలో ఇట్లాంటి క్యారెక్టర్లు వస్తే చేస్తారా అని చెప్పి అడిగితే నేను ఇట్లాంటి క్యారెక్టర్స్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు పోలీస్ ఆఫీసర్స్గా అట్లా చేయటం అన్న ఇష్టమే. అంటే మిగిలిన ఏమి చేయనని కాదు, బట్ పోలీస్ ఆఫీసర్స్గా ఇన్వెస్టిగేషన్స్ అట్లాంటి మూవీస్ చేయడం అంటే ఇష్టం బేసిక్గా అని చెప్పి చెప్పాడు అనమాట. విక్రమాన్ డ్యూటీ అంటే అప్పుడు యాంకర్ ఉంది. విక్రమాన్ డ్యూటీలో కొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి, బట్ నేను చూశానని చాలా బాగుంది. అసలు సిరీస్లా లేదు, ఒక మూవీ చూస్తున్నట్టే ఫీలింగ్ అనిపించింది. అంటే అవును, ఆ సిరీస్ లాగా ఉండదు, ఒక మూవీ తీసినట్టే ఉంటుంది. ఓటీటీలో రిలీజ్ చేశారు కాబట్టి ఇట్లా సిరీస్ అనుకోవచ్చు, లేకపోతే థియేటర్లో మొత్తం కలిపి రిలీజ్ చేస్తే ఒక మూవీలానే ఉంటుంది అన్నట్టు మాట్లాడాడు అనమాట. సో కావ్య గురించి అయితే కావ్య ఒక ఈవెంట్కి వెళ్తుంది. ఆ ఈవెంట్కి సంబంధించి నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. ప్లస్ తను వచ్చేసి ఇప్పుడు మన సుడిగాల సుధీర్తో కొన్ని షోస్ కూడా చేస్తుంది, ఆటలో వస్తుంది. ప్లస్ వీళ్ళిద్దరికి సంబంధించి స్కిట్లు కూడా వస్తున్నాయి. ప్లస్ తను స్టార్ మా పరివార్లో కూడా మళ్ళీ రాబోతుందట. ఈసారి స్టార్ మా పరివార్లో వచ్చినప్పుడు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క థీమ్ ఉంటుంది కదా, చూద్దాం ఈసారి ఏ థీమ్లో వస్తుంది అనేది. సో ఇది వచ్చేసి నిఖిల్ కావలికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ప్లస్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్కి సంబంధించి ఇంకా వాళ్ళని పాపం హస్బెండ్ వైఫ్ని విడదీసేసి మధ్యలో వాల్ పెట్టేసి ఇంకా వాళ్ళు అంతే ఉన్నారు, ఎవరి ఎమోషన్స్ వాళ్ళవి. ప్లస్ ఒక్కొక్కళ్ళు ఎమోషన్స్తో ఆడుకుంటున్నారా అన్నట్టుంది. అంటే వాళ్ళ హ్యాండ్స్ పెట్టి గుర్తుపడతారా లేదా అన్నట్టు హ్యాండ్స్ పెట్టారు. కొంతమంది అందరూ గుర్తుపెట్టారు. ఒక ఆసియా ఉంది కదా, తను ఒక్కటి మాత్రం గుర్తుపట్టదు అనమాట. అంటే మేబీ వాళ్ళకి తనకు కొంచెం వాళ్ళిద్దరి మధ్య గ్యాప్, ప్లస్ వాళ్ళిద్దరికి అప్పటికే కొంచెం గొడవైంది. ఇంకా కోపం ఉండి అట్లా గుర్తుపట్టలేదేమో మరి, బట్ గుర్తుపట్టినందుకు మాత్రం తను బాధపడుతూ ఉంటుందన్నమాట. అఫ్కోర్స్ ఎమోషనల్గా కనెక్ట్ అయినప్పుడు అట్లా బాధ ఉంటుంది. సో ఒక్కొక్కళ్ళు వాసంతి వాళ్ళ హస్బెండ్ అయితే ఇంకా గేమ్ అయిపోతుంది అనమాట. ఒక గేమ్లో గెలిచినప్పుడు ఇంకా వాసంతిని పట్టుకొని ఏడుస్తుంటాడు. పట్టుకొని బాధపడుతుంటాడు అనమాట. మా అమ్మ తర్వాత నువ్వు నాకు అమ్మలాగా అని చెప్పి అంటాడు. ప్రపోజ్ చేయమంటే ప్రపోజ్ చేస్తాడు. ప్రపోజ్ చేసి ఇంకా లైఫ్ లాంగ్ ఇప్పుడు నీ చెయ్యి వదలను అన్నట్టు చెప్తాడు. అంటే కొంచెం దూరంగా ఉండటం వల్ల ఒకళ్ళ గురించి ఒకరికి ఎమోషనల్ వాళ్ళు ఎంత మిస్ అవుతున్నారు అనేది తెలిసిందనమాట. సో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఇప్పుడు హస్బెండ్కి రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి బాగానే అనిపిస్తుంది. సో చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది. సో సీ యూ నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.